హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చక్రి అయితే తనకు పెళ్ళైనట్లుగా ఇక ఊహించుకుంటూ ఉంటాడు. తన కారులో ప్రయాణం చేస్తున్న అమ్మాయితో తన పెళ్ళైనట్లుగా చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. ఇక కలల్లో ఊగిసలాడుతూ ఉంటాడు. ఇంతలో వెనక సీట్లో కూర్చున్న అమ్మాయి సార్ అని పిలుస్తుంది. ఒక్కసారిగా కళ్ళలోంచి బయటకు వస్తాడు. ఏంటి, నేను ఇప్పటి వరకు కల కన్నానా? నాకు అయితే ఇంకా పెళ్ళి కాలేదా అని అనుకుంటాడు. ఏంటి మేడం అని అడిగితే, ఏంటి సార్, నేను చెప్పిన రూట్ కాకుండా వేరే రూట్లో తీసుకువెళ్తున్నారు అంటే, సారీ మేడం సారీ అని ఇక కారు తను చెప్పిన రూట్లో తీసుకువెళ్తాడు. మేడం, నా గురించి నేను గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ నాకు ట్రావెలింగ్ ఏజెన్సీ ఉంది. ఈరోజు డ్రైవర్ రాక నేనే వచ్చాను అని అంటే, మంచిదే అని అంటుంది స్నేహ. ఇక నాకు పెద్ద బంగ్లా కూడా ఉంది మేడం అని చెప్తాడు. సరే మంచిదే కదా అని అంటుంది. నాకు నాన్న, ఒక అన్నయ్య, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు అని స్నేహ అడుగుతుంటే, అది కాదు మేడం. సరే ఇక్కడ ఆపండి అని ఇక స్నేహ అయితే కారు దిగితే ఇక చక్రి అడగాల వద్దా అనుకుని, మేడం మీకు పెళ్ళి అయిందా అని అడుగుతాడు. ఇక వెంటనే స్నేహ తన భర్తను పిలుస్తుంది. ఈయనే మా ఆయనని చూపిస్తుంది. ఓ సారీ మేడం, మీకు పెళ్ళి అయిందా అంటూ ఇక మీరు డోర్ వేయండి, నేను నోరు మోస్తాను అని ఇక చక్రి అక్కడి నుంచి బయలుదేరతాడు. మాధవ్కి పెళ్లి చూపులని కన్నా మాధవ్ని రెడీ చేస్తూ ఉంటాడు. ఇక మాధవ్, ఏంట్రా, పెళ్లి చూపులకి కదా వెళ్తున్నాము, ఇప్పుడు ఇవన్నీ అవసరమా అంటే, అవసరమే అన్నయ్య, నీకు వయసు ఎక్కువ అన్నట్లుగా కనిపిస్తున్నావు, అందుకనే నీ వయసు తగ్గించడానికి నీకు మేకప్ చేస్తున్నాను అని కన్నా అంటాడు. వద్దురా, స్టవ్ మీద పాలు పెట్టాను, అవి పొంగిపోతున్నాయేమో అని నాకు కంగారుగా ఉంది అంటే, నువ్వు ఇక్కడే ఉండన్నయ్య, ఆ పాల సంగతి ఏంటో నేను చూస్తాను అని కన్నా అంటాడు. కన్నా, ఇక నేను బయటకు వెళ్ళి సాయంత్రం పెళ్లి చూపులకు అవసరమైన పూలు పళ్ళు తీసుకువస్తాను అని అంటే, అవన్నీ నేను చక్రికి చెప్పాను, తను తీసుకువస్తాడు అని కన్నా అంటే, వాడికి గుర్తుంటుందో లేదో అని మాధవ్ అంటే, ఇక ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటానని కన్నా అయితే చక్రికి ఫోన్ చేస్తాడు. సాయంత్రం అన్నయ్య పెళ్లి చూపులు కదా, పూలు పళ్ళు తీసుకొస్తున్నావా అంటే, ఓ అదెందుకు మర్చిపోతాను, తీసుకువస్తున్నాను, ఇప్పటి వరకు ట్యాక్సీ తిప్పిన డబ్బులన్నీ మా ఓనర్కి ఇచ్చేసి నేను త్వరగా వచ్చేస్తాను అని చక్రి చెప్తాడు. మరోవైపు మహాలక్ష్మి అయితే ఇక తన ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో తన వదిన వచ్చి, వావ్ చాలా బాగుంది అని ఆ వర్క్ చూసి చెప్తే, థ్యాంక్స్ వదిన, ఈరోజు నాకు మీటింగ్ ఉంది, అందుకనే ఈ ప్రాజెక్టు సబ్మిట్ చేయాలి, దీనికోసం చాలా కష్టపడుతున్నాను అని అంటుంది. నువ్వేమో ప్రాజెక్ట్ అంటూ మాట్లాడుతున్నావు, కిందేమో మీ నాన్న అన్నయ్య వేరే విషయం మాట్లాడుతున్నారు అని అంటుంది. ఏంటొదిన, ఏం విషయమో అని అంటే, నువ్వే కిందకి వెళ్ళి వాళ్ళని అడుగు అని అంటుంది. ఇక మహాలక్ష్మి కిందకు వచ్చేసరికి వాళ్ళ నాన్న అన్నయ్య మహాలక్ష్మి పెళ్లి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మహాలక్ష్మి అన్నయ్య అయితే, చెల్లి పెళ్ళి చాలా గ్రాండ్గా చేయాలి నాన్న అని అంటే, ఐలాండ్లో చేద్దాము అని అంటుంటే, లేదురా, మహాలక్ష్మి పెళ్ళి మదర్లాండ్లోనే చేద్దాం, మన చుట్టాలు బంధువులు అందరినీ పిలిచి చాలా అంగరంగ వైభవంగా జరిపిద్దాం అని అంటాడు. ఇంతలో మహాలక్ష్మి వాళ్ళ అమ్మ కాఫీ తీసుకుని వచ్చి, ఏంటి ఇంకా సంబంధం ఏమీ చూడలేదు, అప్పుడే పెళ్లి మాటలు మాట్లాడుకుంటున్నారు, మొన్నే మా బాబాయి వాళ్ళ మనవరాలు మన మహాలక్ష్మి కన్నా చిన్నది పెళ్లి చేశారు, పిల్లలను కూడా కనింది, ఇక మన మహాలక్ష్మికి ఇప్పుడు పెళ్లి జరుగుతుందో అంటే, ఇప్పుడే మంచి సంబంధం చూస్తున్నాము అని ఇక మహాలక్ష్మి వాళ్ళ నాన్న అంటే, మహాలక్ష్మి, ఏంటి నాన్న సంబంధం అంటున్నారు, ఎవరికి అని అడుగుతుంది. ఇంకెవరికి తల్లి, నీకేనమ్మా, నా బంగారు తల్లికే మంచి సంబంధం చూస్తున్నాను అని అంటాడు. వద్దు నాన్న, నాకు అప్పుడే పెళ్ళి వద్దు అని అంటుంది.
ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.